ఓం శాంతి 26/1/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. దాత పిల్లలుగా ఈ సర్వులకు సహయోగమును ఇవ్వండి. ఈరోజు బాప్దాదా తమ సేవాధారి సహచరులను కలుసుకునేందుకు వచ్చారు. ఏ విధంగా బాప్దాదా ఉన్నతమైన స్థితిలో స్థితులై బేహద్దు సేవ కొరకు నిమిత్తులై ఉన్నారో, అలాగే మీరందరూ కూడా ఉన్నతమైన సాకార స్థానంలో స్థితులై బేహద్దు సేవ కొరకు నిమిత్తులుగా ఉన్నారు. ఆ స్థానం వైపు అనేక ఆత్మల దృష్టి ఉంది. ఏ విధంగా తండ్రి యొక్క యథార్థ స్థానం తెలియకపోయినా అందరి దృష్టి పైకి వెళ్తుందో, అలాగే సాకారంలో సర్వాత్మల దృష్టి ఈ మహాన్ స్థానం మధుబన్ వైపుకే వెళ్తోంది మరియు వెళ్తూ ఉంటుంది. వీరెక్కడ ఉన్నారు? ఇప్పటి వరకు కూడా ఇదే అన్వేషణలో ఉన్నారు, పరమాత్ముణ్ణి వెతకడంలో. ఏదో శ్రేష్టమైన ఆధారం లభించాలి అని భావిస్తారు, కానీ ఇదే ఆ స్థానం అన్నది గుర్తించేందుకు, నలువైపులా పరిచయం ఇచ్చేందుకు అందరూ సేవ చేస్తున్నారు. ఈ బేహద్దు విశేష కార్యమే ఎవరినైతే కలవాలో లేక ఎవరినైతే పొందాలో వారిని ఇక్కడి నుండే పొందుతాము అన్న సేవను ప్రసిద్ధం చేస్తుంది. ఇదే మన శ్రేష్ఠ ఆధారం. విశ్వంలోని ఈ శ్రేష్టమైన మూల నుండే సదాకాలికంగా ప్రాణదానం లభిస్తుంది. ఈ బేహద్దు కార్యం ద్వారా ఈ అడ్వర్టైజ్మెంట్ విశేష రూపంగా జరగనున్నది. ఏ విధంగా భూగర్భంలో దాగి ఉన్న లేక కూరుకుపోయిన వస్తువులు అకస్మాత్తుగా లభిస్తే అన్ని వైపులా సంతోషంగా ప్రచారం చేస్తారో, అలాగే ఈ ఆధ్యాత్మిక ఖజానాల ప్రాప్తి స్థానం ఏదైతో గుప్తంగా ఉందో దాన్ని అనుభవ నేత్రము ద్వారా చూసి పోగొట్టుకున్న లేక తప్పిపోయిన గుప్త ఖజానాల స్థానం మళ్ళీ లభించింది అని భావిస్తారు. మెల్లమెల్లగా అందరి మనస్సు నుండి ఒక మూలలో ఇటువంటి శ్రేష్ట ప్రాప్తిని పొందే స్థానం ఒకటి ఉంది అన్న ఒకే ఒక్క మాట వెలువడుతుంది. దీన్ని ఎంతగానో ప్రఖ్యాతం చేయండి. అప్పుడు విచిత్రుడైన తండ్రి, విచిత్ర లీల, విచిత్ర స్థానం, దీనినే చూస్తూ చూస్తూ ఎంతో హర్షితులవుతారు. తండ్రి అద్భుతమైన వారు, కార్యము అద్భుతమైనది అని అందరి నోటి నుండి వింటూ ఉంటారు. ఇటువంటి సదాకాలికమైన అనుభూతిని కలిగించేందుకు ఏమేం ఏర్పాట్లు చేశారు? హాలునైతే తయారు చేస్తున్నారు, కానీ ఈ హాలుతో పాటు మీ స్థితి కూడా బాగుందా? హాలుతో పాటు నడవడికను కూడా చూస్తారు కదా. కావున మీ స్థితి మరియు నడవడిక రెండు విశాలంగా మరియు బేహద్దుగా ఉన్నాయి కదా. కూలి పనులు చేసుకునే వారి నుండి ఇంజనీర్ల వరకు వీరిరువురి సహయోగము మరియు సంఘటన ద్వారా హాలు యొక్క సుందర రూపురేఖలు తయారయ్యాయి. పనివారు లేకపోతే ఇంజనీర్లు కూడా ఏం చేయగలరు? వారు కాగితంపై ప్లాన్ తయారు చేయగలరు, కానీ ప్రాక్టికల్ స్వరూపం అయితే పనివారు లేకుండా జరగదు. కావున ఏ విధంగా స్థూల సహయోగం ఆధారంపై సర్వుల వేలు సహయోగమును అందించడం ద్వారా తయారైపోయిందో, అలాగే హాలుతో పాటు అద్భుతమైన నడవడికను చూపించేందుకు ఇటువంటి విశేష స్వరూపమును ప్రత్యక్ష రూపంలో చూపించండి. కేవలం బుద్ధిలో సంకల్పం చేశాము అని కాదు. ఏ విధంగా ఇంజనీర్ల బుద్ధి సహాయం మరియు కూలి వారి కర్మ సహాయంతో కార్యం సంపన్నమైందో, వారి ప్లాను వీరి పని. అదేవిధంగా మనస్సు యొక్క శ్రేష్ట సంకల్పాలతో పాటు ప్రతి కర్మ ద్వారా ఇప్పుడు విచిత్రమైన నడవడిక అనుభవం కావాలి. ప్రత్యక్ష రూపం ప్రతి కర్మ ద్వారానే కనిపిస్తుంది. కావున ఈ విధంగా నడుచుకునే మరియు చేసే సంకల్పం వాణి లేక కాళ్ళు చేతుల ద్వారా అందరూ గ్రూపుగా విచిత్ర స్వరూపంతో చూపించే దృఢ సంకల్పం చేశారా? ఇటువంటి నడవడిక యొక్క ప్లాను తయారు చేశారా? కేవలం 3000 మంది యొక్క సభ కాదు, కానీ 3000 మందిలో సదా త్రిమూర్తి కనిపించాలి. వీరందరూ బ్రహ్మ బాబా సమానంగా కర్మయోగులుగా, విష్ణు సమానంగా ప్రేమ మరియు శక్తితో సదా పాలన ఇచ్చేవారు.
శంకరుడి సమానంగా తపస్వి వాయుమండలమును తయారు చేసేవారు. ఇటువంటి అనుభవమును ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఈ విధంగా స్వయంలో సర్వశక్తుల స్టాకును జమ చేసుకున్నారా? భాండాగారమును నిండుగా చేసుకున్నారా? ఈ స్టాకును చెక్ చేశారా? లేక అందరూ ఎంత బిజీగా అయిపోయారు అంటే స్టాకును చెక్ చేసే తీరిక కూడా లేదా? సేవ యొక్క అవినాశి సఫలత కొరకు స్వయం యొక్క ఏదో ఒక విశేష పరివర్తనతో కూడిన ఆహుతిని వేస్తారా? ఈ విధంగా మీలో మీరు ప్లానును తయారు చేశారా? అన్నింటికన్నా పెద్ద వరదానము దాత పిల్లలుగయ్యి సర్వులకు సహాయం చేయడం. పాడైపోయిన కార్యమును, పాడైపోయిన సంస్కారాలను, పాడైపోయిన మూడును శుభభావనతో సరిచేయడంలో సదా సర్వుల సహయోగిగా అవ్వడం. ఇది అన్నింటికన్నా పెద్ద విశేషమైన దానం. వీరిది చేశారు, ఇది అన్నారు అన్నది చూస్తూ, వింటూ, అర్థం చేసుకుంటూ కూడా తమ సహయోగం యొక్క స్టాకు ద్వారా సహాయం చేసేది కూడా స్టాకు పరివర్తన చేసేయడం. ఆల్రౌండ్ సేవాదారులు ఏదైనా నిండుగా లేకపోతే ఆ స్థానమును సమయ ప్రమాణంగా నింపివేస్తారు కదా. అలాగే ఎవరి ద్వారానైనా ఏదైనా శక్తిలో లోటు అనుభవం అయినా కానీ మీ సహాయము ద్వారా ఆ స్థానమును నింపేయండి. తద్వారా ఇతరుల లోపం కూడా మరెవ్వరికీ అనుభవం అవ్వకూడదు. దీనిని దాత పిల్లలుగా అయి వారికి సమయానుసారంగా సహయోగి రూపీ దానమివ్వడం అని అంటారు. వీరు ఇది చేశారు, అలా చేశారు, ఇలా ఆలోచించవద్దు. ఏదైతే జరగాలో అది చేస్తూ ఉండండి. ఎవరి లోపాలను చూడకండి, కానీ ముందుకు వెళ్తూ ఉండండి. శ్రేష్ఠాతి శ్రేష్టంగా ఏమి చేయవచ్చు, అది కూడా కేవలం ఆలోచించడం కాదు, చెయ్యాలి. దీనినే విచిత్ర నడవడిక యొక్క ప్రత్యక్ష స్వరూపమని అంటారు. సదా శ్రేష్ఠాతి శ్రేష్టంగా జరుగుతోంది. మరియు సదా శ్రేష్ఠాతి శ్రేష్టంగా చేస్తూ ఉండాలి. సమర్థ సంకల్పమునే సదా తోడుగా ఉంచుకోవాలి. కేవలం వర్ణనం చేయడం కాదు, నివారణ చేస్తూ నవ నిర్మాణ కర్తవ్యపు సఫలతను ప్రత్యక్ష రూపంలో చూస్తూ మరియు చూపిస్తూ ఉండాలి. ఇటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కదా. ఎందుకంటే అందరి బాధ్యత ఉన్నా కూడా విశేషంగా మధుబన్ నివాసుల బాధ్యత ఉంది. డబల్ బాధ్యత తీసుకున్నారు కదా. ఏ విధంగా హాల్ యొక్క ఫౌండేషన్ వేశారో అలాగే నడవడి యొక్క ఫౌండేషన్ కూడా వేశారా? ఆ రిహార్సల్ కూడా జరిగిందా లేదా? రెండింటి యొక్క కలయిక జరుగుతుంది. అప్పుడే సఫలత యొక్క డంకా నలువైపులా చేరుకుంటుంది. ఎంత ఉన్నతమైన స్థానం ఉంటుందో అంతగా ప్రకాశం నలువైపులా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇదైతే అన్నింటికన్నా ఉన్నతమైన స్థానం. ఇక్కడి నుండి వెలువడిన శబ్దం మధుబన్ నుండి నలువైపులకు చేరుకోవాలి. అందుకొరకు లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వాలి. అచ్చా, సదా స్వయమును ప్రతి గుణము ప్రతి శక్తి సంపన్నంగా సాక్షాత్తు బాబా స్వరూపంగా ఈ సర్వులకు సాక్షాత్కారమును చేయించే వారికి సదా విచిత్ర స్థితిలో స్థితులై సాకార చిత్రము ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేవారికి ఉన్నతోన్నత స్థితి ద్వారా ఉన్నతోన్నతమైన స్థానమును ఉన్నతోన్నతమైన ప్రాప్తుల బండారమును ప్రత్యక్షం చేసేవారికి అందరి మనస్సుల నుండి లభించేసింది పొందేశాము అన్న గీతమును వెలువడేంతగా శుభభావన శుభకామనను ఉంచేవారికి ఇటువంటి సర్వశ్రేష్ఠులైన బేహద్దు సేవాదారులకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధుబన్ నివాసులతో వరదాన భూమిపై ఉండే వారికి సదా సంతుష్టంగా సంతృప్తిగా ఉండే వరదానం లభించింది కదా. ఎవరు ఎంతగా స్వయమును సర్వప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకుంటారో అంతగా వారు సదా సంతుష్టంగా ఉంటారు. కొద్దిగా లోటు అనుభవమైన ఎక్కడైతే లోటు ఉంటుందో అక్కడ అసంతృప్తి ఉంటుంది. కావున మీకు సర్వప్రాప్తులు ఉన్నాయి కదా, సంకల్ప సిద్ధి అయితే జరుగుతూనే ఉంది. కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన రాజ్యం అయితే లేదు ఇప్పుడు. ఎంతగా ఇతరుల ముందుకు సమస్యలు వస్తాయో
అంతగా ఇక్కడ రావు మధుబన్‌లో. ఇక్కడ సమస్య అనేది ఒక ఆటగా అయిపోతుంది. అయినా సమయానికి ఎంతో సహయోగం లభిస్తూ ఉంది. ఎందుకంటే ధైర్యాన్ని ఉంచారు. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ సహయోగం తప్పక లభిస్తుంది. తమ మనస్సులో ఎటువంటి అలజడి కలగకూడదు. మనస్సు ఎల్లప్పుడూ తేలికగా ఉండడం ద్వారా సర్వులలో కూడా మీ కొరకు తేలికతనమే ఉంటుంది. ఎంతో కొంత లెక్కాచారాలైతే ఉంటూనే ఉంటాయి కానీ, ఆ లెక్కాచారాలను కూడా అవేమంత పెద్ద విషయాలు కానట్లుగా దాటివేయండి. చిన్న విషయాలు పెద్దగా చేసేయకండి. చిన్నగా చేయడం లేక పెద్దగా చేయడం అది మీ బుద్ధిపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇది బేహద్దు సేవ యొక్క సమయం కావున మీ బుద్ధిని కూడా బేహద్దుగా ఉంచుకోండి. వాతావరణమును శక్తిశాలిగా తయారు చేయాలి. ఈ విషయంలో ప్రతి ఆత్మ స్వయమును బాధ్యులుగా భావించాలి. అందరి స్వభావ సంస్కారాలను పరస్పరం తెలుసుకున్నారు కావున జ్ఞాన స్వరూపులు ఎప్పుడు ఎవరి స్వభావ సంస్కారాలతో ఘర్షణ పడరు. ఇక్కడ గుంత ఉంది లేక పర్వతం ఉంది అని తెలిసిన వారు ఎప్పుడూ దానికి ఢీకొనరు. ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు. కావున స్వయాన్ని సదా సురక్షితంగా ఉంచుకోవాలి. ఒకరు తగులుతూ ఉంటే పర్వతానికి ఇతరులు స్వయమే సురక్షితులైపోతారు. ఎవరైనా వారి పాత సంస్కారంతో ఎదురుగా వచ్చినా మీరు ప్రక్కకు తప్పుకోవాలి. అప్పుడు సురక్షితంగా ఉంటారు. పక్కకు తప్పుకోవడం అనగా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవడం. మరియు వాయుమండలమును కూడా సురక్షితంగా ఉంచండి. పని నుండి తప్పుకోవడం కాదు. మీ సురక్షతా శక్తితో ఇతరులను కూడా సురక్షితంగా ఉంచాలి. ఈ తప్పుకోవడం ఇటువంటి శక్తి అయితే వచ్చేసింది కదా! సాకార రూపంలో ఫాలో చేసేందుకు అందరికీ మధువనమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఉన్నతమైన స్థానం. మధువనం వారైతే సదా ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇక్కడ ఎన్నో ఊయలలున్నాయి. స్థూల ప్రాప్తులు కూడా ఎన్నో ఉన్నాయి. సూక్ష్మ ప్రాప్తులు కూడా ఎన్నో ఉన్నాయి. సదా ఊయలలో ఉన్నట్లయితే ఇప్పుడు ఇక పొరపాట్లు జరగవు. ప్రాప్తుల ఊయల నుండి దిగినట్లయితే స్వయం యొక్క పొరపాట్లు మరియు ఇతరుల యొక్క పొరపాట్లు కూడా కనిపిస్తాయి. ఊయలలో కూర్చున్నప్పుడు ఏదో ఒక వీళ్ళు అతీంద్రియ సుఖం, శాంతి, ప్రేమ ఇలాగా కూర్చున్నప్పుడు నేలను వదలాల్సి ఉంటుంది. కావున మధువనం వారు సర్వ ప్రాప్తుల రూపీ ఊయలలో సదా ఊగుతూ ఉంటారు. జీవితం కేవలం ప్రాప్తుల ఆధారంపై ఉండకూడదు. ప్రాప్తులు మీ ముందుకు వచ్చినా కానీ మీరు ఆ ప్రాప్తులను స్వీకరించకండి. కోరిక ఉన్నట్లయితే సర్వ ప్రాప్తులు లభిస్తున్నా కూడా లోటు అనుభవం అవుతుంది. సదా స్వయాన్ని ఖాళీగా భావిస్తారు కావున ఎటువంటి కష్టం లేకుండా ప్రాప్తి స్వయమే లభించే విధంగా అటువంటి భాగ్యం లభించింది కావున ఈ భాగ్యంను సదా స్మృతిలో ఉంచుకోండి. ఎంతగా స్వయం నిష్కాములుగా అవుతారో అంతగా ప్రాప్తి మీ ముందుకు స్వతహాగానే వస్తుంది. అచ్చా. సేవాదారులతో సేవాదారులు అంటేనే ప్రత్యక్ష ఫలమును తినేవారు. సేవ యొక్క మరియు సంతోషం యొక్క అనుభూతిని పొందారు అనగా ప్రత్యక్ష ఫలమును తిన్నట్లే కదా. ఇది ఉన్నతోన్నతమైన భాగ్యానికి గుర్తు. జన్మ జన్మలకు స్వయమును రాజ్య అధికారిగా తయారు చేసుకునే సహజ సాధనమిది. కావున సేవ చేయడము అనగా భాగ్య సితార మెరవడం. కావున ఈ విధంగా భావిస్తూ సేవ చేస్తున్నారు కదా. అది సేవగా అనిపిస్తోందా లేక ప్రాప్తిగా అనిపిస్తోందా? పేరుకిది సేవయే కానీ ఇది సేవ చేయడం కాదు, లభించడం. ఎంతగా లభిస్తుంది? నిజానికి ఏమీ చేయడం లేదు కానీ అంతా లభిస్తుంది. చేయడంలో అన్ని సుఖ సాధనాలు లభిస్తాయి. కష్టమేమీ చేయాల్సిన అవసరం రాదు. ఎంత కష్టమైన పని అయినా కానీ పరిష్కారం కూడా తోడు తోడుగా లభిస్తుంది. అప్పుడు అది కష్టమైన పనిగా అనిపించదు, ఆటలాగా అనిపిస్తుంది. కావున సేవాదారులుగా అవ్వడం అనగా ప్రాప్తులకు యజమానులుగా అవ్వడం. రోజంతటిలో ఎన్ని ప్రాప్తులను పొందుతారు? ఒక్కొక్క గంట యొక్క ప్రాప్తిని లెక్క వేసినట్లయితే ఎన్ని లెక్కలేనన్ని ప్రాప్తులున్నాయి. కావున సేవాదారులుగా అవ్వడం అనగా భాగ్యానికి గుర్తు.
సేవ యొక్క అవకాశం లభించింది అనగా ప్రాప్తుల భండాగారం నిండిపోయింది. స్థూల ప్రాప్తి కూడా ఉంది మరియు సూక్ష్మ ప్రాప్తి కూడా ఉంది. ఎక్కడ ఏ సేవ చేసినా మధువనంలో లభించినంతగా స్థూల సాధనాలు ఇంకెక్కడా లభించవు. ఇక్కడ సేవతో పాటు మొదట తమ ఆత్మ యొక్క, శరీరం యొక్క ఈ రెండింటి డబల్ పాలన జరుగుతుంది. కావున సేవ చేస్తూ సంతోషం కలుగుతుందా? లేక అలసట కలుగుతుందా? కావున సేవ చేస్తూ నేను డబల్ సేవ చేస్తున్నానా అని సదా చెక్ చేసుకోండి. మనస్సు ద్వారా వాయుమండలమును శ్రేష్టంగా తయారు చేసే మరియు కర్మ ద్వారా స్థూల సేవ చేసే అవకాశం ఉంది. కావున ఒక్క సేవ చేయకూడదు. ఒకే సమయంలో డబల్ సేవాదారులుగయ్యి మీ డబల్ సంపాదన యొక్క అవకాశమును తీసుకోవాలి. అందరూ సంతుష్టంగా అనగా సంతృప్తిగా ఉన్నారా? అందరూ తమ తమ కార్యాలలో మంచిగా నిర్విఘ్నంగా ఉన్నారా? ఏ కార్యంలోనూ ఎటువంటి ఘర్షణ లేదు కదా! ఎప్పుడూ పరస్పరంలో ఘర్షణ లేదు కదా! ఎప్పుడు నీది, నాది, నేను చేశాను, నువ్వు చేశావు ఈ భావనలైతే రావడం లేదు కదా! చేసిన తర్వాత నేను చేశాను అన్న సంకల్పం వచ్చినా, మీరు ఏదైతే చేశారో అదంతా అక్కడే అంతమైపోతుంది. నాది అనేది రావడం అనగా, మొత్తం చేసిన కార్యం అంతటి పైన నీరు పోసేయడం. ఇలాగైతే చేయడం లేదు కదా! సేవాదారులు అనగా చేయించే వారైన తండ్రి నిమిత్తంగా చేయిస్తూ ఉన్నారు. చేయించే వారిని మర్చిపోకండి. ఎక్కడైతే నేను అనేది వస్తుందో అక్కడ మాయ కూడా వస్తుంది. నేను నిమిత్తంగా, నిర్మాణంగా ఉన్నాను అని భావించినట్లయితే మాయ రాలేదు. సంకల్పంలో లేక స్వప్నంలో అయినా మాయ వచ్చినట్లయితే ఎక్కడో నేను, నాది అనే ద్వారం తెరుచుకున్నట్లు అర్థం. నేను, నాది అన్న ద్వారాలు మూసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ రాజాలదు. అచ్చా! ఓం శాంతి.